హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫిబ్రవరి మంత్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవచ్చింది. ఫిబ్రవరిలో మనకి పెద్దగా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కల్లా పట్టుమంటే ఒక 4-5 ఫోన్లు లాంచ్ అయినాయి అంతే. బట్ మార్చ్ మంత్లో మాత్రం మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఈ వీడియోలో చెప్పే ప్రతి స్మార్ట్ ఫోను కన్ఫర్మ్డ్గా లాంచ్ అయ్యే ఫోన్. ఇంతకుముందులాగా ఇది రావచ్చు, రూమర్డ్ ఫోను ఇట్లా ఏం కాదు. ఈ వీడియోలో చెప్పే ప్రతి ఫోను మార్చ్ మంత్లో లాంచ్ అవుద్ది. కరెక్ట్గా చెప్పాలంటే ఈరోజు ఫిబ్రవరి 26 కదా, 27, 28 మార్చ్ 1, 2, 3, 4 ఈ 6 డేస్లోనే ఇంచుమించుగా 9 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి. మార్చ్ మంత్ మాత్రం చాలా మొబైల్స్ రాబోతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ కన్ఫర్మ్డ్గా రాబోయే స్మార్ట్ ఫోన్స్ ఏంటనేది ఒక్కటి చూసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ రేపు 27 ఫిబ్రవరి రోజు సామ్సంగ్ నుంచి M06 అండ్ M16 అనే 2 స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. ఇవి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్. M06 అనేది ఆల్రెడీ F06 అనే ఫోన్ లాంచ్ చేశారు కదా సామ్సంగ్ నుంచి. సేమ్ ఫోన్ని M సిరీస్లో రీబ్రాండ్ చేసి అమెజాన్లో అమ్ముతారు. అది F సిరీస్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. అండ్ M16 అని ఇంకో ఫోన్ తీసుకురాబోతున్నారు. దీనిలో మాత్రం 3 కెమెరాస్ ఉంటాయి. ఎక్స్ట్రాగా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. రిమైనింగ్ అన్ని M06 ఎలా ఉందో M16 కూడా అలాగే ఉంటుంది. కాకపోతే డిస్ప్లే క్వాలిటీ కూడా మారుతుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. ఈ రెండు కూడా MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో వస్తాయి. బేస్ మోడల్ M06ది ఒక 10,000 రూపాయల్లో రావచ్చు. అండ్ M16ది ఒక 12,000 రూపాయల్లో రావచ్చు. రెండు ఫోన్స్ కూడా ఆఫ్లైన్లో ఎక్కువ కొంటారు కానీ ఆన్లైన్లో పెద్ద సేల్ అయ్యే ఫోన్స్ కాదు, అంత వర్త్ కూడా కాదనమాట ఇవి. సరే, ఇవి పక్కన పెట్టేస్తే ఫిబ్రవరి 28 రోజు iPhone 16 సేల్కి రాబోతుంది. ఐఫోన్ ఖచ్చితంగా నేను కొంటాను అండ్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ iPhone 16 గురించి ఒక వీడియో చేశాను, అది 1,00,000 వ్యూస్ దాటేసింది అనమాట. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే చాలా కామెంట్స్ వచ్చినాయి, అన్ని పాజిటివ్ కామెంట్సే. 1-2 నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, అసలు ఫోన్ వాడకుండా నువ్వు ఎట్ట చెప్తావు అనేసి. సో ఖచ్చితంగా ఆ ఫోన్ అయితే తెప్పిస్తాను. అండ్ నా దగ్గర iPhone 16 కూడా ఉంది, నిన్నే కొన్నాను ఈ ఫోన్ని. దీంతో కంపేర్ చేసి ఆల్ ఆస్పెక్ట్స్లో అసలు 16 ఎక్కడెక్కడ తగ్గుతుంది ఇవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ మార్చ్ 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి పోకో M7 అనే ఫోన్ రాబోతుంది. ఇది కూడా రీబ్రాండెడ్ ఫోనే. Redmi 14C అనే ఫోన్ వచ్చింది. సేమ్ ఫోన్ ని రీబ్రాండ్ చేసి పోకో బ్రాండ్ లో తీసుకొస్తున్నారు. ఇది కూడా బడ్జెట్ ఫోన్. HD+ డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5160 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బడ్జెట్ ఫోన్ ఇది. అరౌండ్ 10,000 రూపాయల్లో ఈ ఫోన్ కూడా తీసుకొస్తారు. అండ్ మార్చ్ 2వ తారీఖు Xiaomi 15 సిరీస్ రాబోతున్నాయి. Xiaomi 15, Xiaomi 15 Ultra ఈ రెండు ఫోన్స్ తీసుకురాబోతుంది. ఇది గ్లోబల్ గా లాంచ్ చేస్తున్నారు. దాంతోపాటు ప్యారల్ గా ఇండియాలో కూడా తీసుకొస్తారు. సేల్ కూడా మోస్ట్లీ మార్చ్ లోనే మనకి సేల్ కూడా వచ్చేస్తుంది. అయితే బేస్ మోడల్ Xiaomi 15 6.36 ఇంచెస్ 1.5 AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5400 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది కొంచెం తక్కువ రేట్లో తీసుకురావచ్చు. ఒక చిన్న మాట, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లా, సబ్స్క్రైబ్ చేయట్లా. ఒకసారి ఛానల్ కంటెంట్ చూడండి, మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సబ్స్క్రైబ్ కౌంట్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakh సబ్స్క్రైబర్స్ జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. అండ్ Xiaomi 15 Ultra ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. ఈ ఫోన్ ఇమేజ్ మాత్రం నాకు కొంచెం క్రేజీగా అనిపిస్తున్నాయి. నార్మల్గా ఫోన్ ని ఇలా సైడ్కి తిప్పి పెడితే ఒక కెమెరా పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఆ డిజైన్ కూడా ఒక కెమెరా ఫీల్ ఇస్తుంది. దీనిలో బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. 3 50 మెగాపిక్సెల్ కెమెరాలు సేమ్ Xiaomi 15 లో ఉన్నవే. అండ్ ఎక్స్ట్రాగా 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసరే. 6.73 ఇంచెస్ క్వాడ్ హెచ్డీ డిస్ప్లే, అంటే 2K డిస్ప్లే అనమాట. దీని ప్రైస్ ఈజీగా నియర్లీ 1,00,000 రూపాయల పైన ఉంటుంది. అండ్ ట్విట్టర్లో కొన్ని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఫోటోగ్రఫీ కిట్ అని అక్కడ కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. ఫోన్ ఫిట్టింగ్ చేస్తే ఒక కెమెరా పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అలాంటి ఒక కిట్ కూడా తీసుకురాబోతున్నారంట. చూద్దాం మరి దీని ప్రైసింగ్ ఎలా ఉంటుందో. అండ్ మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి నథింగ్ ఫోన్ 3A సిరీస్ రాబోతుంది. ఆల్రెడీ ఈ ఫోన్స్ ఎలా ఉండబోతున్నాయని ఒక వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. పైన ఐకార్డ్స్ లో వస్తుంది. ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ ఏ చేంజ్ లేదు. ఎగ్జాక్ట్ నేను ఆ వీడియోలో ఏవైతే చెప్పానో ఎగ్జాక్ట్ దిగిపోతున్నాయి. నథింగ్ ఫోన్ 3A ఒక 25,000 రూపాయల లోపు రావచ్చు. నథింగ్ ఫోన్ 3A Pro 30,000 రూపాయల లోపు రావచ్చు. ఈ రెండు ఫోన్స్ వచ్చాక ఖచ్చితంగా మన ఛానల్ రివ్యూస్ వస్తాయి. ఈ రెండు నేను కొంటాను, కొన్ని రివ్యూస్ తీసుకొస్తాను. అండ్ మార్చ్ 11వ తారీఖు iQOO Neo 10R రాబోతుంది. ఇది కూడా 30,000 లోపు వస్తుంది ఫోను. ఇది 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6400 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది మోస్ట్లీ 27-28,000 లో రావచ్చు. ఖచ్చితంగా దీని రివ్యూ కూడా మన ఛానల్ వస్తుంది. ఇవి కన్ఫర్మ్ గా డేట్స్ కూడా అనౌన్స్ అయిన ఫోన్స్ అనమాట. బట్ డేట్స్ అనౌన్స్ అవ్వకుండా మార్చ్ వచ్చే ఫోన్స్ కొన్ని ఉన్నాయి. దానిలో ఫస్ట్ Vivo T4X. ఇది బడ్జెట్ ఫోన్. 15,000 రూపాయల లోపు తీసుకొస్తారు. స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది MediaTek Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకొక ఎక్స్ట్రా కెమెరా 2 మెగాపిక్సెల్ ఉండొచ్చు. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోస్ట్లీ 15,000 రూపాయల లోపు వస్తుంది ఈ ఫోన్. అండ్ ఈ ఫోన్ లాంచ్ అయిన విత్ ఇన్ 1 month లోనే iQOO ఈ ఫోన్ ని రీబ్రాండ్ చేసి iQOO Z10X అనే పేరుతో సేమ్ ఫోన్ ని మీకు అమెజాన్ లో లాంచ్ చేస్తుంది. మోస్ట్లీ ఈ ఫోన్ 15,000 రూపాయల్లో మంచి ఫోన్ అవుతుంది. ఇది కాకుండా హానర్ కొత్త ఫోన్స్ ని టీచ్ చేస్తుంది. హానర్ X సిరీస్ అని అమెజాన్ లో ఎప్పటి నుంచో లాస్ట్ మంత్ నుంచే ఉంది. కమింగ్ సూన్ అని. ఇప్పుడు కూడా ఇంకా అది కమింగ్ సూన్ లాగా కనిపిస్తుంది.
డేట్ అయితే అనౌన్స్ చేయాల. ఇది మార్చిలోనే వస్తుందా, ఇంకా లేట్ అయ్యి ఇంకా కమింగ్ సూన్ అని పెడతారో తెలియదు. మోస్ట్లీ ఇది Honor X9B కి నెక్స్ట్ వర్షన్ తీసుకురావచ్చు. Honor X10B ఏదో పేరైతే ఇంకా కన్ఫర్మ్ కాల. X సిరీస్ లో ఒక 2 ఫోన్లు అయితే తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. దీని స్పెసిఫికేషన్స్ కానీ ఏం బయటకు రాలేదు. అండ్ దీంతో పాటు Infinix కూడా ఒక ఫోన్ ని టీజ్ చేస్తుంది. దీని గురించి కూడా డీటెయిల్స్ ఏం లేవు. జస్ట్ ఒక బ్యానర్ కనిపిస్తుంది ఫ్లిప్కార్ట్ లో. జస్ట్ ఒక రెక్టాంగిల్ మాడ్యూల్ లో కెమెరా హైలైట్ చేస్తూ సంథింగ్ యూనిక్ ఈస్ కమింగ్ సూన్ అని టీజ్ చేస్తున్నారు. మరి ఇది మార్చ్ లో లాంచ్ అవుద్దా లేదా అనేది చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఇవి మాత్రం కన్ఫర్మ్డ్ గా మార్చ్ వచ్చే ఫోన్స్. వీటిలో మోస్ట్లీ నథింగ్ ఫోన్ 3A Pro, iQ Neo 10R, Vivo T4X, కుదిరితే Poco M7. ఈ రివ్యూస్ అన్ని మన ఛానల్ వస్తాయి. ఇవన్నీ నేను కొని వీడియో తీసుకొస్తాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.